ఇంటర్ తర్వాత ఐఐటి జేఈఈ నీట్లో మంచి ర్యాంక్ వస్తే అందరికీ గొప్పగా చెప్పుకుంటారు. క్వాలిటీ థాట్ కెరీర్ ఇన్స్టిట్యూట్ మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే మామూలుగా మన పెద్దలందరూ చెప్తా ఉంటారు, మంచి చదువుకోవాలరా, మంచి ఉద్యోగం వస్తుంది మనకి, మంచిగా చదువుకుంటేనే, లేదంటే ఏం ఉద్యోగం రాదు బిడ్డ, నువ్వు ఏం సంపాదించలేవు అని ఇట్లా చెప్తా ఉంటారు కదా. కానీ మంచి చదువుకోవాలని చెప్తారు, కానీ మంచి చదువు చెప్పేటోళ్ళు ఎవరు అనే విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది అందరికీ. అమ్మ వీడు 10th వచ్చేసిండంటే 10th దాటిన తర్వాత ఎటు పోవాలనో, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలనో, ఏం చదివిపియాలనో, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా ఒక మంచి ఆన్సర్ ఇచ్చేటోళ్ళు కావాలి. అంటే ఎట్లుండాలంటే ఆ వ్యక్తి బేసిక్గా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఏ విధంగా ఉంటే కరెక్ట్, ఏదైతే పిల్లలకు బెటరు అనేది క్లియర్గా చెప్పగలిగేటోళ్ళు మనకు దొరకాలి. అలాంటి వ్యక్తిని ఇవాళ నేను పట్టుకొచ్చిన అన్నట్టు. మన దగ్గరనే ఉన్నారు, మన ఎదురుగానే ఉన్నారు. అండ్ ఆయన గురించి ముందు చెప్పాలి అని అంటే, ఏదైతే క్వాలిటీ థాట్స్ అనేది ఉందో మీకు ఎప్పటి నుంచో తెలుసు, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా. సో ఈ విషయంగానే, అంటే ఈ యాంగిల్లోనే వీళ్ళని చూస్తూ వచ్చారు ఇన్ని రోజుల నుంచి. కానీ ఇప్పుడు ఒక కొత్త స్టెప్ తీసుకొని పిల్లల్ని కొంచెం వెనక నుంచి, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చుడు ఇట్లా కాదబ్బా, చిన్న ఉన్నప్పటి నుంచే, అంటే కొంచెం 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నుంచేలే ఇలాంటివి మొదలు పెడితే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే అప్పుడు చాలా షార్ప్ ఉంటారు ఫస్ట్లీ. సో అది వీళ్ళకు క్లారిటీ ఉన్నప్పుడు ఆ పని కూడా వీళ్ళే చేస్తే బెటర్ కదా. డెఫినెట్లీ అందరికి ఇదే అనిపిస్తుంది. సో ఆ థాట్ ఫైనల్లీ వాళ్ళకు వచ్చింది, నాకు కూడా మంచిగా అనిపించింది. సో నాకున్న కొన్ని డౌట్లన్నీ నేను అడగబోతున్నా. ఈరోజు మన ముందున్న క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్పర్సన్ రమణ భూపతి గారు. ఆయనతో చాలా క్వశ్చన్లు అడిగేది ఉన్నది, మీరు కూడా క్లారిఫికేషన్ తీసుకోండి. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. బేసిక్గా ఈ క్వాలిటీ థాట్ అనేది నేను ఇందాక అన్నట్టుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే మీ దానికి వస్తే సరిపోతుంది అన్న క్లారిటీ చాలా మందికి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా మీరు ఇంటర్మీడియట్ నుంచే వీ విల్ టేక్ ఓవర్ అంటుర్రట కదా. అసలు ఎందుకు వచ్చింది ఈ థాట్? ఎందుకు అసలు ఫస్ట్ ఎక్కడ మొదలైంది ఇది? క్వాలిటీ థాట్ 13 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. 2010 నుంచి ఇప్పటి వరకు లక్షల మంది స్టూడెంట్స్ని మేము సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మంచి ఎంఎన్సి కంపెనీస్లో ప్లేస్ అయ్యేలాగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ జర్నీలో మేము గమనించింది ఏంటంటే, వీళ్ళల్లో చాలా స్కిల్స్, అంటే ఎస్పెషల్లీ వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, ఈ సాఫ్ట్ స్కిల్స్లో కానీ చాలా విషయాల్లో ఒక గోల్, అంటే వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, లేకపోతే అసలు ఏ ఇండస్ట్రీ అని ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ సైడ్ ఎలా ఉంటుంది, చాలా నాలెడ్జ్ వాళ్ళకి మిస్ అవుతుంది. వీళ్ళని మనం ఎందుకు 10th క్లాస్ దగ్గర నుంచే వాళ్ళని మనం ట్రైన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో మేము ఆలోచిస్తున్నామండి. ఎందుకంటే రోజు చూసి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనమాట. అంటే వాళ్ళకి అసలు ఒక కెరియర్ గురించి, ఫ్యూచర్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి, వాళ్ళు ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకి చాలా మిస్ అయింది అనిపించి, అంటే బేసిక్గా ఇప్పుడున్న చాలా కాలేజెస్ ఒకటి 2 పైనే కాన్సన్ట్రేషన్లు ఎక్కువ ఉన్నాయి. అంతే తప్పితే పోరగాళ్ళు రేపు బయటికి పోయిన తర్వాత చక్కగా మాట్లాడగలుగుతారా, అంటే ఒకళ్ళు కళ్ళు పెట్టి చూస్తే వీళ్ళకి వణుకు పుడుతుందా, ఒకటి చెప్పాలంటే వాళ్ళకి ఏం కావాలో చెప్పాలన్నా, లేకపోతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నా, ఇలాంటివన్నీ చెప్పే కాన్ఫిడెన్స్ ఫస్ట్ వాళ్ళకు ఉందా లేదా అనేది గమనిస్తలేరు అంటారు బేసిక్గా. ఇలా చాలా విషయాల్లో మా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ని చూసి మేము ఫ్రస్ట్రేట్ అయ్యి, ఎక్కడో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచే మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ఇప్పుడు ఈ 14 సంవత్సరాల ఎడ్యుకేషన్ అనుభవం తర్వాత ఈ ఇయర్ క్వాలిటీ థాట్ ఈజ్ లాంచింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్. అంటే 10th క్లాస్ అయిపోయిన వాళ్లకు మేము ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అంటే సో ఇంటర్మీడియట్తో పాటు వాళ్ళకి మల్టిపుల్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పుడు జేఈ కోచింగ్ కానీ, నీట్ కోచింగ్ కానీ, ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో కాలేజ్ ఎడ్యుకేషన్లోకి క్వాలిటీ థాట్ ఇయర్ నుంచి ఎంటర్ అవుతుందండి. సో ఈ సందర్భంగా 10th క్లాస్ చదువుతున్న పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, 10th క్లాస్ వాళ్ళకి టీచర్స్కి, అంటే మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా కొన్ని విషయాలు, అంటే వాళ్ళు ఎలా ఆలోచించాలి. డిఫరెంట్ జనరేషన్ ఉంది, అంటే చాలామంది ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు. సో ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో నుంచే వాళ్ళ పాత్ ఆలోచించవచ్చు.
సో దే కెన్ గెట్ ఇన్ టు IIM. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కావాలనుకున్న వాళ్ళే కాకుండా ఇప్పటి నుంచేలి మీ దగ్గరికి ఇటు సాఫ్ట్వేర్ అవ్వాలన్నా, అటు బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, ఇటు డాక్టర్ అవ్వాలన్నా, ఏది కావాలన్నా కానీ మీ దగ్గర రావచ్చుగా. అవునండి. ఓకే. సో ఇలా వాళ్ళ కెరీర్ని 10th క్లాస్ అంటే 10th క్లాస్ పేరెంట్స్కి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి. అంటే ఎక్కడ జాయిన్ చేయాలి, ఎక్కడ జాయిన్ చేస్తే ర్యాంక్ వస్తుంది, ఎక్కడ జాయిన్ చేస్తే వాళ్ళు మంచి మెడికల్ సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తారు, సో దట్ వాళ్ళకి తొందరగా ప్లేస్మెంట్ రావాలి అనేదే గోల్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో కొన్ని విషయాలు అంటే మోడర్నైజేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది అవసరం అనేది మాకు అనిపించిందండి. ఎందుకంటే ఈ జర్నీలో మేము చూసిన వేల మంది స్టూడెంట్స్ వాళ్ళ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఈ రూట్స్ అంటే వాళ్ళు ఈ ఇంటర్మీడియట్ 2 years చదువుతారు, డిగ్రీ 3 or బీటెక్ 4, అంటే 6 years or 5, 10th అయిపోయిన తర్వాత 6 yearsకి కానీ 5 yearsకి కానీ వాళ్ళకి ప్లేస్మెంట్ వస్తుంది. ఇక్కడ జర్నీ అనేది చాలా కీలకం. సో ఒక ప్రతి స్టూడెంట్ 10th క్లాస్ అనేది కెరీర్లో వచ్చే ఫస్ట్ జంక్షన్ పాయింట్. ఈ జంక్షన్ పాయింట్లో ఎలా ఆలోచించాలి, ఇక్కడ ఎలాంటి డౌట్స్ ఉంటాయి అనేది మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలియాలనేది. సో ఇలాంటి కౌన్సిలింగ్ దగ్గర నుంచేలే మీరు మొదలు పెడుతున్నారు ఫస్ట్. అవును. సో ఫస్ట్ మీరేం కావాలనుకుంటున్నారు, పిల్లల ఉద్దేశం, తర్వాత పేరెంట్స్ ఉద్దేశం, ఇవన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుంది, ఏదైతే బాగుంటుంది, మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు వాళ్ళకి అనేది మీరు గైడ్ చేయడంలో మంచి బాగా ఎక్స్పీరియన్స్డ్ అన్న విషయం అర్థమవుతుంది ఇక్కడ. 10th తర్వాత ఇంటర్కి వచ్చేటప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలా, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, డాక్టర్ అయితే మళ్ళీ ఎటు పోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆ స్టేజ్ ఒకటి ఉంటుంది. అరే ఏం చేయాలి, నెక్స్ట్ ఏంది, సో అక్కడ ఏం చేద్దారు? ఫస్ట్ 10th జంక్షన్ గురించి మాట్లాడదాం. ప్లీజ్. ఇప్పుడు 10th జంక్షన్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వీళ్లకు మేము ఈ సంవత్సరం ఎవరైతే మనకు ఇంటర్మీడియట్కి వెళ్ళాలనుకుంటున్నారో 10th క్లాస్ అయిన తర్వాత చాలా కాలేజెస్ ఉన్నాయి, వేలల్లో కాలేజెస్ ఉన్నాయి. ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, చేస్తే బాగుంటుంది అనుకున్న ప్రతి పేరెంటు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్లకు ప్రాపర్ కెరీర్ గైడెన్స్ కావాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అంటే ఒక స్టూడెంట్ కెరీర్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్. సో ఈ కెరీర్ అనేది ఎవరో మన ఇంటి పక్కన వాళ్ళకి ఎంపీసీలో సీట్ వచ్చింది కాబట్టి, ఐఐటీలో సీట్ వచ్చింది కాబట్టి, మన చుట్టాల్లో ఎవరికి మెడికల్లో సీట్ వచ్చింది కాబట్టి వీళ్ళ స్ట్రెంగ్త్, వీళ్ళ పొటెన్షియల్ తెలుసుకోకుండా బ్లైండ్గా పలానా కాలేజ్ అయితే ఎప్పటి నుంచో పేరు ఉందని చెప్పి జాయిన్ చేయటం అనేది ఇప్పటి జనరేషన్లో రాంగ్ అండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మేమేం చేసామంటే మా దగ్గర కెరీర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ కెరీర్ ఎక్స్పర్ట్స్ అంటే మా ఫ్యాకల్టీ, మా దగ్గర ఉన్న సీనియర్ ఫ్యాకల్టీనే కెరీర్ ఎక్స్పర్ట్స్గా నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిబ్రవరి, మార్చిలో మేము ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ని ప్రతి సిటీలో కండక్ట్ చేస్తున్నాం. సో కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, నిజామాబాద్లో కానీ, మెదక్లో కానీ, హైదరాబాద్లో కానీ, సో ఇలా ప్రతి చోట, ఈవెన్ రాయలసీమలో, కర్నూలు, కడప, ఇలా ప్రతి చోట ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఏం చేయబోతున్నామంటే ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ వస్తే సో వాళ్ళకి అసలు ప్రాపర్గా వాళ్ళ పొటెన్షియల్ ఏంటి, అసలు ఆ స్టూడెంట్కి మేము ఒక రకమైనటువంటి డిస్కషన్ పెడతాం. ఓకే. సో ఆ డిస్కషన్ ద్వారా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అంటే వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మెడికల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, మేనేజ్మెంట్ సైడ్ అంటే ఐఐఎంలోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా వేరే ఆస్పిరేషన్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కమ్యూనికేషన్, దేర్ ఆస్పిరేషన్ ఈజ్ డిఫరెంట్. సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ స్టెప్ కింద చేస్తున్నామండి. ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లేకుండా మీ పిల్లల్ని జాయిన్ చేయటం అనేది అంత అడ్వైజబుల్ కాదనేది నా ఒపీనియన్. ఈ రీజన్ వల్లే వాడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో కెరీర్ గైడెన్స్కి మేమే ప్రతి మండలానికి వస్తున్నాం. మేము అంటే ప్రతి డిస్ట్రిక్ట్ మెయిన్ సెంటర్స్లో కెరీర్ గైడెన్స్ లేదు, మేము ఇప్పుడే మాట్లాడాలి అనుకుంటే మాది మాదాపూర్లో ఉందండి. క్వాలిటీ థాట్ మా జూనియర్ కాలేజ్ అనేది మాదాపూర్లో ఉంది. సో క్వాలిటీ థాట్ జూనియర్ కాలేజ్ సెంటర్కి వచ్చి మా కెరీర్ ఇన్స్టిట్యూట్ అంటాం మేము, మా కెరీర్ ఇన్స్టిట్యూట్కి వచ్చి మాదాపూర్లో మీట్ అవ్వచ్చు మమ్మల్ని. సెకండ్ పాయింట్, వీళ్ళకి మేము స్కాలర్షిప్ టెస్ట్ పెడుతున్నాం. ఓకే. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్లో ఏం చేయబోతున్నామంటే ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉండి ఎవరైతే మెరిట్స్ ఉన్నారో టాపర్స్ వాళ్ళు అంటే సో చాలా మెథడ్స్ మనకి గురుకుల విద్యాలయాలు అని చెప్పి చాలా మెథడ్స్ ఉన్నాయి. మేము కూడా మా తరపు నుంచి సో మేము 13-14 years నుంచి హైదరాబాద్లో సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నాం కాబట్టి మేము మా
సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఒక 100 స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్కి మేము ఒక అంటే ఎంఆర్జీ బ్యాచ్, సో మెరిటోరియస్ ర్యాంకర్స్ గ్రూప్ అని చెప్పి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లోకి వాళ్ళు ఎంట్రన్స్ తీసుకోవచ్చు. సో ఈ బ్యాచ్ ఏంటంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యే విధంగా సో డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి మేము ఈ సూపర్ 100 బ్యాచ్కి కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సో ఇది 100 మందికి. సో అయితే ఇమీడియట్గా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది సార్ ఎవరికైనా కూడా, అరే బాగా చదువుకునే పిల్లలకే ఇల్లు సీట్లు ఇస్తారేమో లేదంటే మిగతా వాళ్ళని రానియరేమో అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. కానీ మీలాంటి అవసరం అంటే మీలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ అవసరం నిజంగా చెప్పాలంటే యావరేజ్గా చదువుకునేటోళ్ళు బిలో యావరేజ్గా చదువుకునేటోళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ వాళ్ళు ఒక మంచి దారిలో పోతారు. మరి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే యాక్చువల్గా టాపరు యావరేజ్ బిలో యావరేజ్ అనే కాన్సెప్ట్ అసలు ఉండదండి. ఇదే నేను కెరీర్ గైడెన్స్లో చెప్పేది. సో కెరీర్ గైడెన్స్ అంటే ఏంటంటే వాళ్ళ రంగాల్లో వాళ్ళు టాప్ ఉంటారు. ఓకే. సో అకాడమిక్స్ వేరు, జాబ్ వేరు, లేకపోతే వాళ్ళు సక్సెస్ అవ్వటం వేరండి. దీనికి చాలా వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న ఉన్నప్పుడు అసలు నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావురా అన్నోడు కూడా చాలా మంచి స్టేజ్లో ఉన్నోడు ఉన్నాడు. అంటే వాడి టాలెంట్ అప్పుడు గుర్తించలేదు అంతే. సో ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం మేము ఏం చేస్తున్నామంటే ఈ మెరిటోరియస్ ర్యాంకర్స్ గ్రూప్ ఎంఆర్జీ బ్యాచ్ అనేది మేము 3గా డివైడ్ చేసాం. ఒకటి మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉన్న పిల్లలకి, రెండవది మెడిసిన్ సైడ్ వెళ్ళాలి నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టాలన్న పిల్లలకి, మూడవది ఏంటంటే ఈ రెండు కాకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఎంచుకున్న వాళ్ళకి. ఓకే. సో మా దగ్గరకు వచ్చే ఈ 100 స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ నేను మ్యాథ్స్లో డల్, 10th ఎలా ఉంటారంటే నేను మ్యాథ్స్లో డల్ అంటే లైఫ్ ఎండ్ అయిపోయినట్టు కాదు, ఐఐటీలో ర్యాంక్ రాకపోతే లైఫ్ ఎండ్ అయిపోయినట్లు కాదు, నీట్లో ర్యాంక్ రాకపోతే ఎండ్ అయిపోయినట్లు కాదు. సో ఒక రైట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో 50-60 లక్షల ప్యాకేజీలో వర్క్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. చాలామంది నేను చూశాను. అట్లాగే ఎంటర్ప్రెన్యూర్స్గా అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఎంఆర్జీ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్లో ఒక వింగ్ ఉంటుంది, మెడికల్ వింగ్ ఒకటి ఉంటుంది, నాన్ మ్యాథమెటిక్స్ అండ్ మెడికల్ ఈ రెండు కాకుండా కూడా వాళ్ళు అంటే మ్యాథ్స్ అసలు రాదు బట్ స్టిల్ దే వాంటెడ్ టు అచీవ్ సంథింగ్. వాళ్ళ కోసం మా దగ్గర ఈ ఎంఆర్జీ అడ్మిషన్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళకు కూడా మేము ఫ్రీ సీట్ ఇస్తాం. అంటే ఆ పలానా స్టూడెంట్కి ఏది ఇంట్రెస్ట్ దేంట్లో బాగా చేయగలుగుతారో దాన్ని బట్టి వాళ్ళను ఆ సెపరేట్ మెరిట్ దాంట్లో వేస్తున్నారు అంతే. ఇది నిజంగా మంచి ఆలోచన అండి. ఎందుకంటే చెప్తున్నా కదా నాలాంటి వాళ్ళు నారాజు కాకుండా ఉంటారు దీనివల్ల. అండ్ దీని తర్వాత ఇదంతా జరగాలంటే మీ దగ్గర ద గ్రేట్ ఫ్యాకల్టీ ఉండాలి. అండ్ నేను విన్నా కూడా మీ దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉంటుంది అని. సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఎట్లా మీరు వాళ్ళని హైర్ చేసుకుంటారు, వాళ్ళ ఎలిజిబిలిటీస్ అక్కడికి వెళ్తున్నానండి. ఫస్ట్ పాయింట్ కెరీర్ గైడెన్స్, రెండో పాయింట్ వీళ్ళకి స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి సో 3 డివిజన్స్ నుంచి మేము పిల్లల్ని చూస్ చేసుకుంటాం. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫ్యాకల్టీ. సో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్లో ఫ్యాకల్టీ ఆర్ వెరీ క్రూషియల్ అండి. సో ఫ్యాకల్టీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ అనేది కావాలి. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఇప్పుడు వీక్లీ ఎగ్జామ్ పెడతారు, మంత్లీ ఎగ్జామ్ పెడతాము, ఇండియా ఎగ్జామ్ పెడతాము, ఆల్ ఇండియా ఏ ఎగ్జామ్ రాయాలన్నా ముందు కాన్సెప్ట్ ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ కోసం మేమేం చేసామంటే సో అన్అకాడమీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. అన్అకాడమీ బ్రాండ్తో మేము టైఅప్ అయ్యాం. ఓకే. సో మా మాదాపూర్ బ్రాంచ్ ఏదైతే ఉందో క్వాలిటీ థాట్ జూనియర్ కాలేజ్ మాదాపూర్ బ్రాంచ్ అన్అకాడమీతో మేము ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో ఉన్నాం. సో అన్అకాడమీకి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఐఐటి ర్యాంక్స్ కానీ లేకపోతే మెడికల్ సీట్స్ కానీ చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళ సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సో ఇక్కడ మనకు హైదరాబాద్లో మాదాపూర్లో క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఓకే. సో ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూసింది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇట్లా టాపర్ సపరేటు బిలో యావరేజ్ సపరేట్ అని క్లాసిఫై చేసేస్తారో ఆ ఫ్యాకల్టీ అందరికీ వెళ్ళరు. మేమేం మాట్లాడామంటే అన్అకాడమీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా ఇండియా బెస్ట్ ఫ్యాకల్టీని మేము తీసుకొస్తున్నాం. సో వీళ్ళు టాపర్స్ యావరేజ్ అంటే ఏ సెక్షన్ వాళ్ళకైనా సరే అందరికీ సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించాలి. సీనియర్ ఫ్యాకల్టీనే డౌట్స్ క్లాసిఫికేషన్లో అందుబాటులో ఉండాలి. సో చాలా చిన్న పాయింట్ అయినా ఇప్పుడు మెయిన్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్పి వెళ్ళిపోతారండి, డౌట్స్ చెప్పే అతనికి అక్కడ జూనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ వలన చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. అది లేకుండా సో ఈ మాస్టర్ ఫ్యాకల్టీ ఎవరైతే అన్అకాడమీ అనేటటువంటి కంపెనీ నుంచి మాకు వస్తున్నారో ఈ అన్అకాడమీ బ్రాండెడ్ ఫ్యాకల్టీ వచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్తారు. సో దాని ద్వారా టీచింగ్ క్వాలిటీ ఎక్స్పర్టైజ్, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో టాప్ 100లో ర్యాంక్స్ కొట్టించిన ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం చేయగలుగుతాం. ఫోర్త్ పాయింట్ అండి, ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. టెక్నాలజీ అంటే ఇప్పుడు
మనం ఒకప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు లేకపోతే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మనకు సిక్ అయ్యి 10 రోజులు లీవ్ పెట్టామనుకోండి, ఆ మిస్ అయిన క్లాసెస్ అనేవి జూనియర్ ఫ్యాకల్టీ వచ్చి టీచ్ చేస్తారు. అవును. సో అయితే మేమేమంటున్నామంటే ఇప్పుడు మాకు అన్అకాడమీ యాప్ అంటే అన్అకాడమీ యాప్లో ఇండియా బెస్ట్ ఫ్యాకల్టీ వీడియోస్ అనేవి మేము పోస్ట్ చేసి ఉంచాం. ఓకే. సో ప్లస్ ప్రతిరోజు ఇవాళ క్లాస్ జరిగిందండి, ఇవాళ మన క్లాస్ జరిగింది, ఇతను స్టూడెంట్ సిక్ అయ్యాడు, అయితే స్టూడెంట్కి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏదో టాపిక్ అర్థం కాలేదు. ఓకే. అప్పుడు ఏంటంటే డిజిటల్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మాది. ఓకే. ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ప్రతిరోజు మేము చెప్పే క్లాస్ రికార్డ్ అవుతుంది. సో ప్లస్ యాప్లో అప్లోడ్ చేస్తాం. ఓకే. ఇమ్మీడియట్గా స్టూడెంట్ ఎన్నిసార్లు అయినా అది రీప్లే చేయొచ్చు. ఎస్. ఇప్పుడు టెక్నాలజీ ఇంటిగ్రేషన్ విత్ డిజిటల్ ఇంటిగ్రేషన్ విత్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ యూజింగ్ ద టెక్నాలజీ బేసిక్గా. అవును, ఇది సో మాకున్న ప్రతి క్లాస్ రూము డిజిటల్ క్లాస్ రూమ్. అంటే ఏంటంటే మాస్టర్ క్లాస్ చెప్పినప్పుడు అది రికార్డ్ అవుతుంది. ఇతను సిక్ అవ్వచ్చు, డల్ స్టూడెంట్ అవ్వచ్చు, యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు. మీరు చూస్తే ఈ జూనియర్ కాలేజెస్లో చివరి సెక్షన్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతారు. నాకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ ద్వారా వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఆ చాప్టర్ని రీప్లే చేయొచ్చు. అది చాలా బెస్ట్ ఆప్షన్ అండి నిజంగా చెప్పాలంటే. పిల్లలకి కూడా హెసిటేషన్ ఉండదు ఇంకా, అంటే ఎట్లా ఏం చేయాలి అనేది. మీరు స్పెషల్లీ ఈ కోడింగ్ అనేది కానీ, కమ్యూనికేషన్ కానీ, లేకపోతే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ వీటిపైన కూడా బాగా ఫోకస్ చేసిండ్రు. అది కూడా ఇంటర్ నుంచే పిల్లలకి 10th అయిపోగానే. సో ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, మీరు దీని గురించి చెప్పండి, నా డౌట్స్ నేను చెప్తానండి. చాలా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో ఇప్పుడు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారండి, వాళ్ళ ఇంట్రెస్ట్ జనరల్గా జేఈ ఎగ్జామ్ మీద ఉంటుంది. ఐఐటీకి వెళ్ళాలి, నేను టాప్ యూనివర్సిటీలో ర్యాంక్ రావాలి, ఎన్ఐటీలో రావాలి, IIITలో రావాలి, నాకు మంచి ప్యాకేజెస్ ప్లేస్మెంట్స్ బాగున్న చోట రావాలని ఉంటారు. సో మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు జనరల్గా పాత్ అనేది చాలా క్లియర్గా ఉంటుందండి. ఎంపీసీ విత్ జేఈ కోచింగ్, సో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ విత్ అన్అకాడమీ టైఅప్తో ఈ ప్రోగ్రామ్ మా దగ్గర ఉంది. ఇది చాలా కన్వెన్షనల్ ప్రోగ్రామ్ అండి, చాలా క్రేజ్ ఉన్న ప్రోగ్రామ్ ఇండియాలో. ప్రతి పేరెంట్, సో చాలామంది మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ మ్యాథమెటిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ అంతా ఎంపీసీ ప్లస్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో ట్రై చేస్తారు. దీనికి మాకు అన్అకాడమీ ఫ్యాకల్టీతో ఇది మా ఫస్ట్ ప్రోగ్రామ్. సెకండ్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఇందులో సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే బైపీసీ ప్లస్ నీట్ కోచింగ్. సో ఇప్పుడు చాలా మెడికల్ సీట్స్ ఉన్నాయండి. సో మెడికల్లో అడ్మిషన్ రావడం అనేది ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా ఈజీ అయిపోయింది. అయితే మేమేం చేస్తామంటే ఈ నీట్లో గ్యారంటీగా సెలెక్ట్ అవ్వడానికి బైపీసీ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా కొంత మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయగలరు. ఎందుకంటే నీట్లో కూడా ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్కి మ్యాథ్స్కి లింక్ ఉంటుంది. సో ఈ బైపీసీ ప్లస్ నీట్ కోచింగ్ కూడా అన్అకాడమీ నుంచి ఫ్యాకల్టీ వస్తారు. ఇది మా సెకండ్ ప్రోగ్రామ్. ఇప్పుడు థర్డ్ ప్రోగ్రామ్, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మాకు సో నేను ఐఐఎం సైడ్ వెళ్ళాలి, నేను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాను, సో నేను ఫ్యూచర్లో బిజినెస్ లీడర్ అవ్వాలి, సో నేను నెక్స్ట్ అంటే అబ్రాడ్లో సెటిల్ అయ్యి సో ఐ వాంటెడ్ టు బి ఏ డిఫరెంట్ కెరీర్ పాత్ అనుకున్న వాళ్ళ కోసం మేము ఏం చేసామంటే బిజినెస్ లీడర్స్ కోసం ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐపీ మ్యాట్ ఎగ్జామ్ అని ఉంటుందండి. సో ఈ ఎగ్జామ్ ఏంటంటే ఐఐఎం అంటే ఐఐఎంలోకి 5 years ప్రోగ్రామ్, బీబీఏ ప్లస్ ఎంబీఏ. సో ఇంటర్మీడియట్ +2 అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వీళ్ళు ఎంబీఏ అడ్మిషన్ అంటే బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 years అడ్మిషన్ తీసుకునే బ్యాచ్ మా దగ్గర ఉంది. ఇది మా థర్డ్ కోర్స్ అండి. సో తర్వాత మా ఫోర్త్ ప్రోగ్రామ్ అంటే సో మా దగ్గర ఇంకొక ప్రోగ్రామ్ ఏముందంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి, చాలామంది పేరెంట్స్కి సో యుఎస్లో సెటిల్ అవ్వాలి, కెనడాలో సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. వీళ్ళకి కూడా మేమేం ప్లాన్ చేసామంటే ఇప్పుడు వీళ్ళకి జిఆర్ఈ, టోఫెల్, శాట్ ఇలా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. వాటి ద్వారా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అబ్రాడ్లో ప్లేస్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేసాం. సో ఈ 4 ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటంటే సార్, మీ దగ్గర ఇప్పుడు వరకు పిల్లలకి చాలా వరకు అరే ఇక్కడ స్టడీస్ బాగున్నాయంట, ఈ కాలేజ్ వాళ్ళు బాగా చెప్తారట చదువులు అని చెప్పి తీసుకుపోయి వదిలేస్తే అక్కడ హాస్టల్లో వాళ్ళకి ఫుడ్ పడకపోవడము, ఇట్లాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్, 1-2 కాదు, లేకపోతే బట్టలు ఉతుకోవడానికి ప్రాబ్లం అయ్యో, అవి సరిగ్గా ఎండకనో ఎండ అంటే మంచిగా ఇది లేక ఏమంటారు గాలి వెలుతురు లేక హాస్టల్స్కి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పైన కూడా అంటే స్పెషల్లీ పిల్లలకి మిగతా సమయంలో ఎక్కడైతే ఉంటారో హాస్టల్లో ఉన్న వాళ్ళకి అలాంటి సమయాల్లో కూడా వాళ్ళకి అన్ని మంచి అనుకూలంగా ఉండి వాళ్ళు హెల్దీగా ఉంటేనే చదువుకోగలుగుతారు అనేది ఫస్ట్ ముఖ్యంగా పేరెంట్స్ చూసుకుంటారు. సో ఇలాంటి పేరెంట్స్ కోసం కూడా మీరు హాస్టల్లో కొంచెం కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నారు అనేసి నేను మేము కూడా క్వాలిటీ థాట్ అనే ఆర్గనైజేషన్ కూడా
ఇంటర్మీడియట్ వ్యవస్థలో మోడర్నైజేషన్ తీసుకురావాలి, ఇప్పటికున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చాలనుకున్నామండి. అందులో వన్ ఆఫ్ ద పాయింట్ డెఫినెట్గా హాస్టల్ ఫెసిలిటీ అనేది. సో నేను పర్సనల్గా మాదాపూర్లో కానీ కూకట్పల్లిలో కానీ చాలా హాస్టల్స్ తిరిగానండి. సో హాస్టల్ ఫెసిలిటీస్లో చాలా కొన్ని ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది. సో అలాంటి ఇంప్రూవ్మెంట్ అవకాశాల్లో మేము అనుకున్నది ఏంటంటే, సో హాస్టల్ ఫెసిలిటీతో ఖచ్చితంగా మేము చేయబోతున్నది, సో వీళ్ళకి హెల్త్ కేర్ అంటే ఇంటర్మీడియట్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో మేము వాళ్ళకి ప్రతిరోజు యోగా క్లాసెస్ పెట్టాలనుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ అనేది, ఇప్పుడు ఇంటర్మీడియట్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో వీళ్ళకి ముందు భయం ఉంటుంది, నాకు ర్యాంక్ వస్తుందా రాదా, మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుందా రాదా అనేది. సో మా దగ్గర అడ్మిషన్ తీసుకున్న డే స్కాలర్, సెమీ రెసిడెన్షియల్, హాస్టల్ 3 కేటగిరీస్లో అడ్మిషన్ ఇస్తాం. డే స్కాలర్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డే స్కాలర్గా రావచ్చు, సెమీ రెసిడెన్షియల్ ఉంటుంది, లేదు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఈ హాస్టల్ ఫెసిలిటీ యొక్క మొదటి ప్రత్యేకత, ప్రతి స్టూడెంట్కి యోగా క్లాసెస్ అనేవి మేము కండక్ట్ చేస్తున్నాం. వండర్ఫుల్. రెండవది హెల్త్ క్యాంప్స్. అంటే ఇప్పుడు మా క్వాలిటీ థాట్లో ఆర్గనైజేషన్లో సో మాకు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా రవి గారు అని ఉన్నారు. సో రవి గారు సో ఆయన డాక్టర్ అనమాట. సో ఆయన ఏంటంటే స్పెషల్గా మాకు చెప్పింది ఏంటంటే, వీళ్ళకి మంత్లీ వీక్లీ హెల్త్ క్యాంప్స్ పెట్టాలి, వాళ్ళ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలి. సో ఆ శ్రద్ధ తీసుకుందాం, మనం హెల్త్ క్యాంప్స్ పెడదాం అనేది. సో యోగా క్లాసెస్, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయటం. 2 ఫుడ్ విషయంలో కూడా ఏంటంటే, సో కొంచెం బెటర్మెంట్ అంటే వాళ్ళకి ఆర్గానిక్ ఫీచర్స్తో కానీ మొత్తం అంటే వాళ్ళ ఫుడ్ విషయంలో ఎంతో కొంత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫీల్ తీసుకురాగలగాలి. సో మనం ఎక్కడికో వెళ్ళిపోయాము, అక్కడ ఫుడ్ ఏదో డిఫరెంట్గా ఉందని కాకుండా, సో ఇంట్లో ఫుడ్ ఉన్నట్లు ఇక్కడ ఫుడ్ ఉండాలి అన్న ఫెసిలిటీ. ఈ 3 విషయాల్లో మాత్రం మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. యోగాని ఈ రోజులలో నిజంగా మనం చూస్తున్నాం కదా, బయట దేశాల వాళ్ళు బాగా ప్రేమిస్తున్నారు, చేస్తున్నారు, మనం మాత్రం ఇడిచేస్తున్నాం. కానీ దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఎస్, ఫుడ్ విషయంలో కూడా కొంచెం ఆర్గానిక్ అంటే బాగా కెమికల్స్తో కూడిన ఫుడ్డే ఎక్కువ తీసుకుంటున్నాం మనం, తెలుసో తెలియకనో. సో వాటిని కూడా కొంచెం అవాయిడ్ చేస్తూ పిల్లలకి ఇంట్లో ఉన్నట్టుగా ఆ ఎన్వైరన్మెంట్ని మీరు క్రియేట్ చేస్తామంటున్నారు, అది కూడా చాలా మంచి పాయింట్ అండి. సో దిస్ విల్ హెల్ప్. వీటన్నిటితో పాటు ఇప్పుడు వీడు ఏ సెగ్మెంట్కి వెళ్ళినా సరే, అంటే ఎంపీసీకి వెళ్ళినా, బైపీసీకి వెళ్ళినా, లేకపోతే వాడు ఏ ప్రోగ్రామ్ మా దగ్గర చూస్ చేసుకున్నా, మేము వీళ్ళకి కొన్ని ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నామండి. అంటే దీంతో పాటు మా అబ్బాయి చాలా కమ్యూనికేషన్ ఎక్సలెంట్ ఉండాలి, ర్యాంకే కాదు మాకు ప్రధానం. సో ర్యాంక్తో పాటు, కాన్సెప్ట్తో పాటు, ర్యాంక్తో పాటు కమ్యూనికేషన్ బాగుండాలి అనుకున్న వాళ్ళ కోసం స్పెషల్గా ఈ స్టేజ్ ఫియర్ కానీ, లేకపోతే కాన్ఫిడెంట్గా మాట్లాడటము, సో లేకపోతే విషయాన్ని ప్రాపర్గా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంటే సీనియర్ లెవెల్లో కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ అనే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఒకటి చూస్ చేసుకోవచ్చండి. 2, ఇవాళ ఏఐ కానీ, మొబైల్ యాప్స్ కానీ, టెక్నాలజీ కానీ సో చాలా వేగంగా చేంజ్ అవుతుంది. అంటే వాళ్ళు ఏమీ కోడింగో అది చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ దే షుడ్ గెట్ అవేర్నెస్ ఆన్ హౌ ఏఐ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళకి కోడింగ్ ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఏం చేయాలనో అర్థం కాని పిల్లల్ని పట్టుకొచ్చి మళ్ళీ కోడింగ్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోరా అనే డౌట్ వస్తుంది. బట్ ఎస్, ఆ నాలెడ్జ్ ఉండడం ఈ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న కాలంలో చాలా ఇంపార్టెంట్ అన్న విషయం. అంటే అవసరం లేని ఫోన్లు పట్టుకొని 24 గంటలు కూర్చొని దాంట్లో తల్లిదండ్రులకు కూడా తెలియని పిల్లలు తెలుసుకునేదాకా పోయినప్పుడు ఇట్లా పనికొచ్చేవి అయితే ఇంకా బెటర్ కదా దానికన్నా. సో ఎస్, గుడ్ థింగ్. మేము మొట్టమొదటిసారిగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంటర్మీడియట్తో పాటు జేఈఈ నీట్ కోచింగ్తో పాటు ఈ ఫ్యూచర్ టెక్నాలజీ అవగాహన కానీ, ఫ్యూచర్ లీడర్షిప్స్ మీద అవగాహన కానీ కల్పించాలనుకుంటున్నామండి. అది అవగాహన, అది కూడా ఎడిషనల్ ప్యాకేజ్. సో వాళ్ళకి అంటే మీకు చెప్పినట్లుగా యోగా ద్వారా కానీ వీటి ద్వారా స్ట్రెస్ ఇవ్వాలనేది మా ఇంటెన్షనే కాదండి ఇది. సో అంటే స్ట్రెస్ లేకుండానే కాన్సెప్ట్ ఓరియంటెడ్తో ఇవాళ జనరేషన్కి అనుగుణంగా, అంటే ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఏఐ గురించి ఇంటర్మీడియట్లో తెలియాల్సిన అవసరం ఉంది. ఫస్ట్లీ ఎక్కడైతే మనకి కౌన్సిలింగ్ అవసరమో ఆ స్టేజ్ నుంచి, అంటే ఎప్పుడో మీరు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇక మీరు మా చేతిలో పడితే చూస్తాము అన్నట్టు కాకుండా అదంతా చూసి ఇట్లా కాదు, ఇట్లా వర్కౌట్ కాదు, మనం పిల్లల్ని మొదల నుంచే డీల్ చేయాలి, మంచిగా వాళ్ళని గైడ్ చేయాలి, మంచి ఒక దారిలో పెట్టాలన్న ఒక మంచి ఆలోచనతోని మీరు మళ్ళీ కొంచెం వెనకకు వచ్చి, అందరు ముందుకు పోతూ ఉంటారు, మీరు కొంచెం వెనకకు వచ్చి 10th నుంచి పిల్లల్ని టేక్ ఓవర్ చేస్తున్నారు అనేది చాలా మంచి పాయింట్. ఎందుకంటేనండి నేను సాఫ్ట్వేర్ క్లాసెస్ చెప్తాను. నేను చెప్పేటప్పుడు అసలు వాళ్ళు మాట్లాడట్లేదు, కమ్యూనికేషన్ లేదు,
అరే ఏం చేశారు మీరు ఎన్ని సంవత్సరాలు అంటే అంటే ఎక్కడో కొంతవరకు చేంజెస్ తీసుకురావాలనేటటువంటి ఏదో గ్యాప్ ఏర్పడ్డది అంది దాని నుంచే. సో ఇప్పుడు మేము క్వాలిటీ థాట్ అనే మన ఈ జూనియర్ కాలేజ్ ద్వారా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వీళ్ళకి పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావాలి, ఎంతో కొంత మా వంతు ప్రయత్నం చేయాలి వాళ్ళని డెవలప్ చేయడానికి అనేటటువంటిది ఆలోచించామండి. అయితే ఎవరైతే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో మీరు హైదరాబాద్లో మాదాపూర్లో మీ స్టూడెంట్ క్వాలిటీ థాట్లో తన భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారో, మేమేమంటున్నామంటే మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ముందు వచ్చి కెరీర్ గురించి మాట్లాడండి. అడ్మిషను లేకపోతే ఫీజు ఎంత ఇవన్నీ తర్వాత, ఫస్ట్ వచ్చి మీరు కెరీర్ గురించి మాట్లాడండి. అంటే అసలు ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, సో దేనికి మీ పిల్లోడు సెట్ అవుతాడు, ఎవరు సెట్ అవుతారు అనేది ఒకసారి కౌన్సిలింగ్ తీసుకుంటే ఇక జాయిన్ చేసి తీరాలేమో అన్న ప్రెజర్ పెట్టుకోకుండా మొదలు వచ్చి ఫస్ట్ మాట్లాడుండ్రి, మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది, ఏముంది, ఆ ఇన్స్టిట్యూషన్ ఎట్లా పనిచేస్తుంది అనేది. దాని తర్వాత మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు, రైట్? చాలా మంది పిల్లల్ని చూసినప్పుడు కొంతమంది టీచర్స్కి ముఖ్యంగా ఏమనిపిస్తుంది అంటే ఎక్కడనో వీళ్ళ పేరెంట్స్ తప్పు చేసిండ్రు, వీడికి ఇందులో టాలెంట్ ఉంది, ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, అది కాకుండా దీంట్లో దోషేసిండ్రు అని చాలామంది పిల్లల్ని చూసినప్పుడు అనిపిస్తుంది. సో జనరల్గా మీరు చెప్పుండ్రి, మీ దగ్గరకు వచ్చే పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత పేరెంట్స్ ఎక్కడ తప్పు చేస్తుండొచ్చు పిల్లల విషయంలో, ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తే బాగుంటుంది? నేనేమంటానంటే ఎగ్జామ్ వేరు, మార్క్స్ వేరు, జీవితం వేరు. లైఫ్లో గెలవాలి, లైఫ్లో గెలవకపోయినా పర్వాలేదు, జీవితంలో ఎలా ఓడిపోకుండా ఉండాలో నేర్పించగలగాలి. గుడ్ పాయింట్. సో మా క్వాలిటీ థాట్ కాలేజ్ వ్యవస్థలో మేము అనుకున్న క్యాప్షన్ ఏంటంటే జీవితంలో గెలవటమే కాదు, ఎలా ఓడిపోకుండా ఉండాలో మేము నేర్పించాలనుకుంటున్నాం. ఓకే, ఇదే మా థీమ్ అండి. సో జీవితం అంటే నాట్ ఓన్లీ ప్లేస్మెంటో జాబో లేకపోతే ఏం కాదు కదండి. సో క్వాలిటీ థాట్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తే జీవితంలో గెలవటం మాత్రమే కాదు, ఎలా ఓడిపోకుండా ఉండాలో కూడా మేము నేర్పిస్తాం. ఇప్పుడు సింక్ అయింది సార్, క్వాలిటీ థాట్ అని దీనికి పేరు ఎందుకు పెట్టిర్రంటే నాకు ఇప్పుడు కరెక్ట్గా సింక్ అవుతుంది దానికి దీనికి. ఎస్, వండర్ఫుల్ సార్, ఇది మా థీమ్ అండి. అండ్ ఇంకొకటి క్వాలిటీ థాట్ గ్రూప్స్లో నిజంగా చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ ఉంది, స్టూడెంట్స్ చాలా ఫాస్ట్ వస్తున్నారు, అడ్మిషన్స్ అవుతున్నాయి అంటే ఇదో టెన్షన్ కూడా ఉంటుంది మళ్ళీ పేరెంట్స్కి. ఇప్పుడు వెళ్ళాలా వద్దా, వెళ్దామా, ఎప్పుడు వెళ్దాము, రేపు ఎల్లుండి అనుకునే లోపు ఇక్కడ ఫిల్లింగ్ ఎక్కువ అయిపోయేసరికి ఏమైపోతుంది అంటే వాళ్ళకి అడ్మిషన్స్ దొరుకుతాయా లేదా, ఎంతమందిని తీసుకుంటారు అసలు వీళ్ళు, ఎప్పుడు వరకు రావచ్చు, ఎప్పుడు వరకు టైం ఉంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిటీ? హైయెస్ట్ క్వాలిటీ మేము డెలివర్ చేయాల్సిన అవసరం ఉంది, మేము కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఇయర్ మేము చాలా లిమిటెడ్ సీట్స్తో వెళ్తున్నాం. ఓకే. సో కాబట్టి మేము అంటే ఎవరైనా పేరెంట్స్ ఈ కొత్త విధానం నచ్చి ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థలో వీళ్ళు కొన్ని మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు అనే విధానం నచ్చి, నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని నచ్చి దీనికి అనుగుణంగా మీ అబ్బాయి ఆర్ అమ్మాయి కెరీర్ని ప్లాన్ చేయాలనుకున్నప్పుడు, సో ఒకసారి మీరు మా టీంని అంటే నేను డీటెయిల్స్ సుమన్ టీవీకి ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయగలిగితే, సో నేను చెప్పినట్టుగా మేము ఒక 10 ప్లేసెస్లో కెరీర్ వర్క్షాప్స్ పెడుతున్నాం 10th క్లాస్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి. ఓకే, అది మీరు అటెండ్ అయ్యి సో మీరు మీ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అండ్ మాకు అడ్మిషన్ అనేది చాలా లీస్ట్ ప్రయారిటీ అండి. ఫస్ట్ మాకు పేరెంట్ స్టూడెంట్ కూడా దీనికి సింక్ అవ్వాలి. అంటే వాళ్ళ కెరీర్ గైడెన్స్ తీసుకోవటం కానీ నేను చెప్పిన అన్ని పాయింట్స్లో వాళ్ళు కూడా మాలా ఆలోచించగలిగి దీని ద్వారా వాళ్ళు మిగతా కాలేజెస్తో పోల్చుకుంటే బెనిఫిట్ ఉంటుందని ట్రస్ట్ వచ్చిన తర్వాతే మేము అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్ ఇదంతా తిన్న తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే ఏదో అన్ని ఇన్స్టిట్యూట్స్ లాగా లేదు ఆలోచన విధానం. సో అసలు మీ మోటివ్ ఏంది? క్వాలిటీ థాట్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఏం చేద్దాం అనుకుంటుంది ఫ్యూచర్లో? చాలా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టెక్నాలజీ ఇన్కార్పొరేషన్తో చాలా బ్రాండ్స్ వచ్చినాయండి. క్వాలిటీ థాట్ లక్ష్యం ఏంటంటే గత 13 ఏళ్లుగా నేను వర్క్ చేస్తుంది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక వరల్డ్ క్లాస్ ఎడ్టెక్ కంపెనీని బిల్డ్ చేయాలి. సో క్వాలిటీ థాట్ అనేది హైదరాబాద్ ఎడ్యుకేషన్లో హైదరాబాద్ నుంచి వరల్డ్ లెవెల్కి వెళ్ళే బ్రాండ్ అవ్వాలనేది నా లక్ష్యం అండి. గుడ్ థింగ్ సార్, గుడ్ థింగ్. అండ్ నిజంగా ఇదంతా విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తుంది కదా, సో సార్ చెప్తున్నారు కదా ఇది ఏదైతే ఉందో అంటే ఈ థాట్ ప్రాసెస్ ఇట్లా పోతున్న చాలామందికి ఒక కరెక్ట్ ప్లేస్ దొరకదు, ఎటు పోవాలి, ఎవరిని అడగాలి అని. సో వాళ్ళందరి కోసం చెప్తున్నాము, క్వాలిటీ థాట్స్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి ఆలోచనలతోని
ఈసారి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి వెళ్ళి వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచే మొదలు పెట్టబోతున్నారు కాబట్టి మాదాపూర్లు ఉంది, తప్పకుండా మీరు ఓన్రి ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోండి, ఇటు పిల్లలు అటు తల్లిదండ్రులు. దాని తర్వాత ఏం చేయాలి ఏంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఒక దాంట్లో ఒక రూట్లోకి వెళ్ళిపోతారు. సో మిస్ కాకుండ్రి. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా స్క్రీన్ పైన మీకు ప్లే అవుతుంటాయి. సో క్వాలిటీ థాట్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ మనలో పుట్టాలా, తర్వాత మనం అక్కడ పోయి కౌన్సిలింగ్ తీసుకోవాలా. ఓకే, సో థ్యాంక్ యూ సార్, కలుద్దాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.